ఏపీలో మరో కీలక పెట్టుబడి దిశగా అడుగులు పడుతున్నాయి. రక్షణ రంగంలో ఏపీకి భారీ ప్రాజెక్టు రానుంది. ఇప్పటికే ఈ మేరకు చర్చలు మొదలయ్యాయి. రాయలసీమ కేంద్రంగా భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అత్యాధునిక డిఫెన్స్ ఎనర్జెటిక్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. అత్యాధునిక డిఫెన్స్ ఎనర్జెటిక్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదనల్లో పేర్కొంది. ఏపీకి రక్షణ రంగంలో భారీ ప్రాజెక్టు ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. యుద్ధ రంగంలో వినియోగించే ఫిరంగులు, మందుగుండు సామాగ్రి తయారు చేసే భారత్ ఫోర్జ్ లిమిటెడ్ తన అనుబంధ కంపెనీ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ ద్వారా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఏపీ కేంద్రంగా అత్యాధునిక డిఫెన్స్ ఎనర్జెటిక్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తమ ప్రతిపాదనలో స్పష్టం చేసింది. రక్షణ రంగానికి కావలసిన సామాగ్రితో పాటుగా మెరైన్, మైనింగ్, రైల్వే కోచ్ల తయారీకి కూడా తమ సంస్థ పరికరాలను అందిస్తుందని వివరించింది. ఈ కేఎస్ఎస్ఎల్ సంస్థ రక్షణ రంగానికి అవసరమైన ఫిరంగులు, ఆర్టిలరీ సిస్టమ్ ప్రొటెక్టెడ్ వెహికల్స్, క్షిపణులు, డిఫెన్స్ సొల్యూషన్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, ఆర్మర్డ్ వెహికల్స్ అప్గ్రేడ్, మందుగుండు సామాగ్రి, ఏరోస్పేస్ వంటి రంగాలపై దృష్టి సారించింది. ఏపీలో తమ సంస్థ ఏర్పాటు ప్రతిపాదనలో అనేక కీలక అంశాలను ప్రస్తావించింది. 2 దశల్లో అభివృద్ధి చేసే ప్లాంట్ ద్వారా 2,400 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ప్రతిపాదనలు సమర్పించింది. మన దేశంతో పాటు ప్రపంచ దేశాలకు రక్షణ సామాగ్రి సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులుగా 550 మందికి ఉపాధి అందుతుందని పేర్కొంది. ఈ సంస్థ ఏర్పాటులో భాగంగా తొలి దశకు దాదాపు 1000 ఎకరాల భూమి కావాలని, రెండో దశలో మరో 500 ఎకరాల మేర భూమి కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ఈ సంస్థ ఇప్పటికే అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని గౌడనహళ్లి, అనంతపురం గ్రామాల పరిధిలోని భూములను పరిశీలన చేసింది. తాము తయారు చేసిన యుద్ధ సామాగ్రి సామర్థ్యాన్ని అంతర్గతంగా పరిశీలించడానికి ఈ భూములు అవసరమని పేర్కొంది. తమ సంస్థలో మందుగుండు, ఫిరంగుల షెల్స్, రక్షణ రంగ పరికరాలను తయారు చేస్తామని ప్రభుత్వానికి నివేదించింది. దశల వారీగా ప్రాజెక్టు విస్తరణ, ఉత్పత్తి లక్ష్యాలను వివరించింది. 2029 నాటికి అడ్వాన్స్డ్ ఎనర్జెటిక్స్ సిద్ధమయ్యేలా ముందుకు వెళ్తామని వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం తాజా ప్రతిపాదనలపైన అధ్యయనం చేస్తోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.